హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీకాంతమ్మ ఫుడ్స్. ఈరోజు నేను ఇన్స్టెంట్ గులాబ్ జామున్ చేస్తున్నాను. ఇన్స్టెంట్ గులాబ్ జామును అప్పటికప్పుడు మనం ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ అండి. మనము కొన్ని టిప్స్ అనేది ఫాలో అవుతూ చేసామంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. నేను ఇన్స్టెంట్ గులాబ్ జామున్ పౌడర్ అనేది తీసుకునేసి నేను చెప్పే మెజర్మెంట్స్ ప్రకారం తీసుకున్నారంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. వెడల్పాటి బేషన్ కానీ లేదా ప్లేట్ కానీ తీసుకునేసి 2 బౌళ్ళు ఇన్స్టెంట్ గులాబ్ జామున్ పౌడర్ అనేది తీసుకున్నాను. ఏ బౌల్తో మనం పౌడర్ అనేది తీసుకున్నామో అదే బౌల్తో మనము కాచి చల్లార్చిన పాలు అనేది తీసుకున్నానండి. ఒక 1/2 కప్పు వరకు. ఇలాగా మనము మెజర్మెంట్గా కరెక్ట్గా చేసుకున్నామంటే ఈజీగా చేసుకోవచ్చండి. మనము ఎప్పుడు కానీ పిండి ముద్దను కలిపేటప్పుడు మనం గట్టిగా కలపకూడదండి. మొనైళ్ళతో ఈ విధంగా కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒకవేళ 1/2 కప్పు సరిపోకుండా అంటే 1/2 కప్పు పైన 2 టేబుల్ స్పూన్స్ అనేది సరిపోతాయండి. కరెక్ట్గా మనకు సరిపోతాయి. ఇలాగ పిండినంతా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూను ఆయిల్ అనేది తీసుకునేసి ఈ పిండి ముద్దకు పై వైపున మనము అప్లై చేసుకోవాలండి. ఎప్పుడు కానీ పిండి ముద్దను కలిపిన తర్వాత మనము పక్కకు పెట్టేస్తే అది ఆరిపోతుందండి. అలా ఆరకుండా ఉండాలంటే మనం ఒక క్లాత్ను వాటర్లో డిప్ చేసుకునేసి గట్టిగా వాటర్ అనేది పిండేసి ఆ వాటర్ పిండేసిన క్లాత్ అనేది ఈ పిండి ముద్ద పైన మనము కవర్ చేసేసుకునేసి ఒక 5 మినిట్స్ అనేది మనకు ఈ పిండి ముద్ద అనేది బాగా నానాలి. మనం పర్ఫెక్ట్గా కలుపుకున్నామంటే నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకు పొరలు పొరలుగా పిండి ముద్ద అనేది ఈ విధంగా రావాలి. అప్పుడే మనము ఈ పిండిని అనేది పర్ఫెక్ట్గా కలుపుకున్నామండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము వాటర్ అనేది తడిపి పెట్టుకున్న క్లాత్ను గట్టిగా వాటర్ పిండేసి తర్వాత ఆ క్లాత్ను పై వైపున ఈ విధంగా కప్పి పెట్టేసి ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలండి. మెయిన్ ప్రాసెస్ ఏదంటే దీంట్లో షుగర్ సిరప్ అండి. షుగర్ సిరప్ అనేది మనము కరెక్ట్గా చేసుకున్నామంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒక మందపాటి గిన్నెని తీసుకునేసి ఆ గిన్నెలో మనం ఏ బౌల్తో కానీ కప్పుతో కానీ తీసుకున్నామో ఇన్స్టెంట్ గులాబ్ జామున్ పౌడరు అదే బౌల్తో నేను 4 కప్స్ అనేది షుగర్ తీసుకున్నానండి. 4 కప్స్ షుగర్ తీసుకున్న తర్వాత మనం చక్కెర తీసుకున్న తర్వాత దానికి మనం వాటర్ అనేది 3.5 కప్పు వాటర్ అనేది తీసుకోవాలండి. కరెక్ట్గా సరిపోతుంది. మరి ఎక్కువగా అవసరం లేదు. ఒకవేళ మీకు ఈ షుగర్ సిరప్ అనేది ఎక్కువగా అంటే పలచగా కావాలి అనుకుంటే 4 కప్స్కు మనము షుగర్ తీసుకున్నప్పుడు 4 కప్స్ వాటర్ కూడా వేసుకోవచ్చు. కరెక్ట్గా మనకు పర్ఫెక్ట్గా రావాలి షుగర్ సిరప్ అనుకుంటే నేను చెప్పిన మెజర్మెంట్ అనేది చేసుకోండి. మందపాటి గిన్నెలో మనము షుగర్ అనేది 4 కప్స్ వేసుకోవాలి. 4 కప్స్ వేసిన తర్వాత మనము 3.5 కప్పు వాటర్ వేసుకునేసి తర్వాత నేను ఇలాచీ అనేది ఒక 4 తీసుకునేసి అప్పటికప్పుడు దంచి వేసేసుకునేసి మనము ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి ఈ విధంగా మనం గరిటె అనేది తీసుకునేసి లేదా స్పాచులా కానీ తీసుకునేసి బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఇలాగ కలుపుకుంటూ ఉంటే మనకు షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోతుందండి. మెల్ట్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనం ఫింగర్స్ మధ్యలో పెట్టుకునేసి సిరప్ను మనం ప్రెస్ చేసుకున్నామంటే ఈ విధంగా వస్తే చాలండి. స్టిక్కీగా మరీ ఎక్కువగా అవసరం లేదు. పక్కకు దించి పక్కకు పెట్టుకునేసి తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి డీప్ ఫ్రై కోసం నెయ్యి కానీ లేదా నూనె కానీ మనము దలసరి కడాయిలో వేసేసుకునేసి ఆ ఆయిల్ బాగా మనకు బాయిల్ అయిన తర్వాత మనము మీడియం ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి ఇలాగ మనము పిండి ముద్దను కలిపి పెట్టుకున్నాం కదండి. 5 మినిట్స్ తర్వాత మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు అనేది ఈ పిండి అనేది తీసుకునేసి గులాబ్ జామున్ను మనము చేసుకోవాలండి. మరి ప్రెస్ చేసినట్టుగా మనం చేయకుండా మనము 2 చేతుల మధ్యలో పెట్టుకునేసి ఆ పిండిని మనము రౌండ్గా చేసుకుంటూ క్రాక్స్ లేకుండా మనము వేసుకోవాలండి. ఇలాగ వేసుకున్న తర్వాత మనకు అవి వేగినాయి అంటే పైకి అనేది వస్తాయి. తర్వాత మనము చిల్లులు గంటెతో బాగా కలుపుకుంటూ అవి బాగా వేగిన తర్వాత మనము
షుగర్ సిరప్లో వీటిని వేసుకోవాలండి. అంతే అండి, చాలా ఈజీగా ఇన్స్టెంట్ గులాబ్ జామును చేసుకోవచ్చు. ఇలాగా మనకు లోపల వరకు బాగా ఉడుకుతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయనివ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.